much Abhishek Banerjee. But having said that, Vinod garu annattu, there is no space for post-poll violence in democratic processes, and part of it I will blame the local government for allowing it to happen. See, ఏమైనా కూడా పోస్ట్-పోల్ వైలెన్స్ మీద వీళ్ళు ప్రొటెస్ట్ చేశారు బీజేపీ వాళ్ళు. సో అలాంటిప్పుడు అభిషేక్ బెనర్జీ వెళ్తున్నప్పుడు పోలీస్ షుడ్ హావ్ బీన్ మోర్ అలర్ట్. యాజ్ ఎ న్యూట్రల్ అబ్జర్వర్ నేను మాట్లాడితే దే షుడ్ హావ్ బీన్ మోర్ అలర్ట్. దీస్ కైండ్ ఆఫ్ ఎలక్షన్స్ లో హీటెడ్ కమెంట్స్ అనేవి రావడం నార్మల్, ఒకళ్ళొకళ్ళు దూషించుకోవడం నార్మల్. పొలిటీషియన్స్ మీరు చూస్తే ఐక్యత ఉన్నది పొలిటీషియన్స్ లోనే. వాళ్ళు మీడియాకి వచ్చే వాళ్ళు తిట్టుకుంటారు మన పబ్లిక్ రిజైన్ చేయడానికి, వెనకాల చూస్తే దే వెరీ నార్మల్. అలాంటిది పబ్లిక్ అన్నెసెసరీ లూజింగ్ కూల్ అండ్ రిజార్టింగ్ టు వైలెన్స్ అనేది సమ్హౌ డోంట్, నేను అలాంటి వాటికి సబ్స్క్రైబ్ చేయనండి. మీరు ఓటు వేసి వాడి ప్లేస్ వాడికి చూపించారు, వాడి పొగర్ని దించారు, అయిపోయింది, చాప్టర్ క్లోజ్డ్, అయిపోయింది కదా. మీరు 5 బోర్డర్ డిస్ట్రిక్ట్స్ అన్నారు, మాల్దా, ముర్షిదాబాద్, కూచ్బిహార్, నార్త్ అండ్ సౌత్ 24 పర్గనాస్. వీళ్ళు గెలిచింది అక్కడే 80 సీట్లు. మీరు హింటర్లాండ్ బెంగాల్లో చూస్తే టీఎంసీ ఎక్కడా గెలవలేదు. దట్ బీయింగ్ సెడ్, అక్కడ కూడా 35 to 40% సీట్స్ బీజేపీ గెలిచింది. దట్స్ వై ఇట్స్ ల్యాండ్ స్లైడ్ విక్టరీ. మీరు ఆ హీట్ మ్యాప్ చూసారంటే బీజేపీ హస్ వన్ ఇన్ బోర్డర్ డిస్ట్రిక్ట్స్ ఆల్సో. వాట్ డస్ దట్ మీన్? అక్కడ లోకల్ ముస్లింస్ కూడా బీజేపీకి ఓట్ చేశారు. ఆ ఓట్ లేకుండా బీజేపీ గెలిచేది కాదు. 207 సీట్స్ వచ్చే ప్రసక్తే లేదు. మీరు ఓట్ డిస్ట్రిబ్యూషన్ చేశారంటే చాలా క్లియర్ గా తెలిసిపోతుంది. డిస్ట్రిక్ట్ వైజ్ ఓట్ డిస్ట్రిబ్యూషన్ మేబీ దట్స్ ఎ డిఫరెంట్ డిబేట్, మనం దానిలో డిబేట్ చేసుకోవచ్చు. బట్ ఐ స్టడీడ్ ఇట్ వెరీ క్లోజ్లీ, ఇంక్లూడింగ్ ఎఫెక్ట్ ఆఫ్ ఎస్ఐఆర్ నేను చాలా క్లోజ్ గా స్టడీ చేశాను. 2025 కాన్స్టిట్యుయెన్సీస్ డేటా వేర్ ఎస్ఐఆర్ వల్ల నేమ్స్ డిలీట్ అయిన కాన్స్టిట్యుయెన్సీస్ కూడా నేను చూశాను. 20 కాన్స్టిట్యుయెన్సీస్ లో నేను డేటా తీసి చూస్తే ఎస్ఐఆర్ లో మాక్సిమం ఓట్స్ డిలీట్ అయిన 20 కాన్స్టిట్యుయెన్సీస్ లో 7 కాన్స్టిట్యుయెన్సీస్ ఇప్పటికి కూడా వీళ్ళు గెలిచారు. 13 కాన్స్టిట్యుయెన్సీస్, సారీ, టీఎంసీ వాళ్ళు. అలాంటప్పుడు ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ మీరు బ్లేమ్ చేస్తే బెనిఫిట్ లేదండి. మీరు చేసుకున్న కర్మనే మీకు తిరిగి వచ్చింది. మీరు క్రిమినల్ రూల్ తీసుకొచ్చారు, రూల్ ఆఫ్ వైలెన్స్ తీసుకొచ్చారు, భాయిపో కాన్సెప్ట్ తీసుకొచ్చారు, కట్ మనీ కాన్సెప్ట్ తీసుకొచ్చారు. మీరు ఎన్నాళ్ళు రక్తం తాగుతారు మనుషులకి? కష్టపడుతున్న వాడు కట్ మనీ తీసుకొచ్చి ఇవ్వాలంటే వాడు ఎక్కడి నుంచి తీసుకొస్తాడు కదా. ఇట్ ఇస్ ఎ కార్మిక్ సైకిల్ అండి. సర్కిల్ ఆఫ్ థీవ్స్ అంటారు, కార్మిక్ సైకిల్ అది. మీరు నా దగ్గర నుంచి దొంగలిస్తారు, నేను నా కింద వాడి దగ్గర నుంచి దొంగలిస్తాను, కింద వాడి దగ్గర నుంచి దొంగలిస్తాడు. ఆ లేనివాడు మళ్ళీ పైవాడి దగ్గరికి వెళ్ళి దొంగలిస్తాడు ఆ పైసలు తీసుకురావాలంటే. సో ఇవన్నీ నడుస్తున్నప్పుడు, ఈ క్రిమినల్ కాన్సెప్ట్ నడుస్తున్నప్పుడు, వన్స్ యూ గెట్ ఇన్ టు దట్ విషియస్ సర్కిల్, దాని నుంచి బయటికి రావడం చాలా కష్టం. సో ఇప్పుడు శువేందు అధికారి వచ్చాడు, ఆయన ఈజ్ మేకింగ్ ఆల్ ద రైట్ నాయిసెస్. సో ఈ చీప్ పాలిటిక్స్ అన్ని పక్కన పెట్టి హీ షుడ్ గెట్ ఇన్ టు గవర్నెన్స్, బికాస్